కానీ మరి అసలు ఈ ఈ అనగదొక్కబడింది, వెనకబడింది అనే మాటలు అసలు ఎందుకొచ్చాయంటారు? ఎందుకొచ్చాయంటే హ్మ్. దానికి కారణాలున్నాయి. హ్మ్. ఏంటి కారణం అంటే ఉదాహరణకి భారతం తీసుకుందామమ్మ. హ్మ్. అంటే మన ఆలోచన రూపం, దృష్టి రూపం హ్మ్. ఎట్లా ఉందంటే భారతంలో ఉన్నన్ని స్త్రీ పాత్రలు ఇంకా మనకి ఏ పురాణాలలో కనిపించవు. హ్మ్. 360 స్త్రీ పాత్రలు ఉన్నాయి. హ్మ్. కొన్నేమో ప్రత్యక్షంగా కథతో సంబంధం ఉన్నవి, హ్మ్. కొన్ని ప్రత్యక్షంగా సంబంధం లేనివి. హ్మ్. అయినా కూడా అవేం తక్కువే కావు. హ్మ్. ఆ ప్రత్యక్షంగా కథతో సంబంధం లేనటువంటివి కూడా హ్మ్. ఇప్పుడు శకుంతల ఉంది, సీత ఉంది, అనసూయ ఉంది. ఇవేం ప్రత్యక్ష సంబంధాలు. హ్మ్. కుంతీదేవి ఉంది, హ్మ్. ద్రౌపది, హ్మ్. వీళ్ళందరూ ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. మాద్రి, హ్మ్. గంగా, హ్మ్. అంబ, వీళ్ళందరూ. హ్మ్. అయినా కూడా కొన్ని నదుల పేర్లు స్త్రీలు, కొన్ని స్త్రీలే నదులు, నదులే స్త్రీలు, హ్మ్. కొన్ని పురుషులు, కొన్ని స్త్రీలే, స్త్రీలు పురుషులు, హ్మ్. కొంతమంది కొన్ని వృక్షాలు స్త్రీలు. హ్మ్. ఆ విధంగా అన్ని అంటే 360 దాదాపుగా స్త్రీ పాత్రలు ఉన్నాయి. ఎన్ని పాత్రలు చూసినా కూడా వాళ్ళ యొక్క సద్ధర్మం కానీ, హ్మ్. వాళ్ళ యొక్క సౌశీల్యం కానీ, హ్మ్. వాళ్ళ యొక్క ఓర్పు, నేర్పు, ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. కానీ ఎంతో మంది భారతాన్ని గురించి రాసిండ్రు, వ్యాసాలు రాసిండ్రు, ఉపన్యాసాలు ఇచ్చిండ్రు, పుస్తకాలు రాసిండ్రు, కొన్ని కొన్ని పాత్రలను మాత్రము విశ్లేషించిండ్రు. కానీ స్త్రీ పాత్ర విశ్లేషణ సంపూర్ణంగా ఎవరు చేయలేదు. హ్మ్. చేశారేమో నేను చూసినంత వరకు మాత్రం సంపూర్ణ విశ్లేషణ లేదు. హ్మ్. దానివల్ల ఏవో 1, 2 పాత్రలు అవి కూడా చెడుగా వర్ణించింది. హ్మ్. అందుకే స్త్రీకి ఆ విధమైనటువంటి ఒక ఆపాదన. అసలు భారతం చూస్తే మనకి ఏమనిపిస్తుందంటే, ఇంతకుముందు మనం స్త్రీ అనే పదానికి హ్మ్. సకార, తకార, రకారాల గురించి అవును. అంటే చెప్పారు. సత్వగుణం, హ్మ్. రా అంటే రజోగుణం, తా అంటే తమోగుణం అనుకున్నాం. ఇప్పుడు మనం భారతం చూసినాక కూడా అదే స్త్రీకి ఏమనిపిస్తుంది అంటే, సా అంటే సహనం, రా అంటే రమణీయత, హ్మ్. తా అంటే త్యాగం. హ్మ్. ఈ 3 గుణాలు స్త్రీకి ఉన్నాయనిపిస్తుంది. హ్మ్. భారతంలో స్త్రీ అనే అర్థానికి ఈ 3 సహనం ఉన్నది అక్కడ, త్యాగం ఉన్నది, రమణీయత ఉన్నది. ఆ విధంగా ఎంతో ఉమ్, చాలా చాలా గొప్పగా స్త్రీ వ్యక్తిత్వాలను మనం చూస్తూ ఉంటాం. అయితే వాటన్నిటిని గురించి మనం ఉమ్, ఆ, చదవాల్సిన విధానంతో, చూడాల్సిన దృష్టితో చూసినప్పుడు చాలా చాలా గొప్పది. దాన్ని మనం తక్కువ చేసి ఒక సగం దృష్టితోనూ, లేకపోతే పూర్తిగా దాన్ని అవగాహన లేకపోవటం. అంటే ఎప్పుడు అవగాహన వస్తుందంటే దాన్ని సంపూర్తిగా చదివినప్పుడు. అట్లా సంపూర్ణంగా స్త్రీ పాత్రలను నిర్వచించిన వాళ్ళు లేరు, నేను అనేది అది. అందుకని మనకు ఇప్పుడు ఉదాహరణకి చూడండి, కుంతీదేవి ఉంది. కుంతీదేవి కన్యగా మనం చాలా గౌరవిస్తాం కుంతీదేవి. ఆమె చాలా గొప్పది. ఆమె ఏంటంటే ఎంత శౌర్యం అంటే ఆమెకు. అదే మాదిరినేమో భర్త చనిపోగానే చనిపోయింది. భర్త పాండురాజు, ఆయన శాపగ్రస్తుడై చనిపోయాడు. స్వయంవరంలో చేసుకుంటాడు కుంతీదేవి. అసలు కుంతీదేవి ఆ కుంతి భోజన యొక్క కుమార్తె కాదు, తెచ్చి సాదుకుంటాడు అన్నట్టు. ఆయన పిల్లలు లేక కుంతి భోజుడు అనే రాజు కుంతీదేవిని తీసుకొచ్చి సాదుకుంటాడు, పెంపకం చేస్తాడు. ఆయన అప్పుడు స్వయంవరంలో ఆమె ఈయనను వివాహం చేసుకుంటాడు. ఎవరు? పాండురాజు. అయితే పాండురాజు చాలా సమర్థుడు. ధృతరాష్ట్రుడేమో పుట్టుబుద్ధి కదా. ధృతరాష్ట్రుడు, పాండురాజు అన్నదమ్ములు. అయితే ఈ పాండురాజును చేసుకున్న తర్వాత ఆయన ఏం చేస్తాడంటే మాద్రిని కూడా వివాహం చేసుకుంటాడు. ఆమె చాలా సౌందర్యవంతురాలు. అందుకని ఈమెను చేసుకున్న తర్వాత అప్పుడు బహు భార్యాతత్వం ఉండేది. అందుకని చేసుకున్న తర్వాత ఒకసారి వేటకు వెళ్ళినప్పుడు ఒక 2 మృగాలు పోట్లాడుతుంటాయి. పోట్లాడుతున్నప్పుడు ఈయన బాణం వేసేసరికి ఆ 2 మృగాలు చనిపోతాయి. ఇంకొక మృగం చనిపోతూ చివరి శ్వాసలో మేమిద్దరము నిజంగా పోట్లాడటం లేదు, మేమిద్దరం భార్యాభర్తలం, సరదాగా ఆ విధంగా మేము ఆటలాగా
పోట్లాడుతుంటే మా ప్రాణాలు తీసినావు, మా దాంపత్యాన్ని విడదీసినావు. కాబట్టి నువ్వు దాంపత్య జీవితానికి పనికిరాదు. నువ్వు ఎప్పుడైతే దాంపత్య జీవితం కావాలనుకుంటావో మరుక్షణం నువ్వు చనిపోతావు అని శాపం ఇస్తావు. అందుకని మరి రాజులకు తప్పకుండా వంశం ఉండాలి కదా, వాళ్ళు వివాహాలు చేసుకునేదే వంశం కోసం. తర్వాత వీళ్ళు పెద్దలు, సరే నువ్వు చనిపోయినా కూడా నీకైతే సంతానం ఉండాలి, పుత్ర సంతానం అని ఆ విధంగా అన్నప్పుడు, సరే ఆ విధంగా జరిగినప్పుడు ఆయన చనిపోతాడు. ఆయన భర్త లేని జీవితం నాకెందుకు అని ఆమె ఆత్మాహుతి చేసుకుంటుంది. కానీ కుంతీదేవి చేసుకోలేదు. ఆమె ధైర్యంగా నా పిల్లలను నేను కాపాడుకోవాలి, నా పిల్లలను పెంచుకోవాలి అని ఆమె ఎంత త్యాగం చేసింది చూడండి. సరే ఆమె కన్యగా మారింది, కన్యగా మాతృత్వం పొందింది. ఆమె కులటాలను లేకపోతే ఆమె ఏదేదో మాట్లాడుతూ ఉంటాం. కానీ అసలు ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఈమె ఎప్పుడైతే భోజరాజు ఈమెను దత్తత తీసుకున్నప్పుడు, అంటే కుంతి భోజుడి ఆశ్రమానికి దూర్వాస మహాముని వస్తారు. వచ్చి నేను ఒక నెల రోజులు నాకు ఆతిథ్యం కావాలని అడుగుతాను. అడిగినప్పుడు ఈ రాజు ఏం చేస్తాడంటే, తన కూతురు కుంతీదేవి అప్పుడు కన్యగా ఉంది, ఆ అమ్మాయికి మరి ఆయన అసలే దూర్వాస మహాముని, ఎవరికైనా బాగా కోపంగా ఉంటే దుర్వాస మహాముని అని మనం వాడుకలో అంటూ ఉంటాం. అయితే ఆ విధంగా ఆ దూర్వాసునికి గురు శుశ్రూషలు చేయటానికి ఈమె నియమింపబడతాడు. ఇంకా ఆయన ఎంత ఈ రోజులలోనైతే మనం శాడిస్ట్ అంటాం కావచ్చు, ఆయన ఎక్కడికి వెళ్ళేది చెప్పాడు, ఎప్పుడు వచ్చేది చెప్పాడు. నేను సాయంకాలం వరకు వస్తా ఆశ్రమానికి అనేది మధ్యరాత్రి వచ్చేది. అంటే ఆ రోజుల్లో ఏదో అక్కడ టేబుల్ మీద పడేసి నువ్వు తినేసేయి అని అన్నాం కదా. గురు శుశ్రూషలు చేయకపోతే వాళ్ళు శాపాలు ఇస్తారు. ఆమె ఎంత బాగా సపర్యలు చేసిందంటే, ఆయన ఎన్ని రకాల పరీక్షలు చేసినా కూడా ఆమె తట్టుకొని అంత బాగా సపర్యలు చేసింది. అట్లాంటి కోపిష్టి దూర్వాసునికి ఆమె మీద, ఆమె యొక్క చేసినటువంటి ఒక సేవ మీద చాలా గౌరవం ఏర్పడి ఆయన అంటాడు, నువ్వు ఇంత చక్కటి సహనంతో నాకు గురు శుశ్రూష చేసినావు, నీకు ఒక మంత్రం చెప్తాను నేను. నీకు ఎప్పుడైనా ఏ దేవతనైనా నీకు చూడాలి అని ఉంటే నువ్వు ఆ మంత్రోచ్చరణ చేయగానే ఆ దేవత నీకు ప్రత్యక్షమైపోతారు, నీకు కావలసిన వరం ఇచ్చేస్తారు. చెప్పిన తర్వాత ఆమెకు చాలా సంతోషమవుతుంది. ఇప్పుడు మనం ఏదైనా చెప్పినప్పుడు చిన్నపిల్ల కదా, ఇంకా మెచ్యూరిటీ లేదు. అలాంటి సమయంలో ఒకసారి సూర్యుడు దేదీప్యమానంగా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటాడు. అప్పుడు చూద్దాం నిజమా కాదా అన్నట్టుగా ఆమె ఆ మంత్రాన్ని ఉచ్చారణ చేస్తుంది. ఏమని ఉచ్చారణ చేస్తా అంటే, నాకు వజ్ర కవచంతో సహజ కుండలాలతోటి ఒక బాలుడు కావాలని కోరుకుంటాడు. కొడుకు అని కూడా తెలియదు ఆయనకు, ఆమెకు ఎందుకు ఆ విధంగా వచ్చేసింది.